క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. సో మెన్సురేషన్ 2Dకి సంబంధించి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 3D డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 2D చూడండి. సో 2Dలో ఏమన్నారంటే, ఏమన్నారో చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ బేస్ అండ్ హైపోటనస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ 8 and 17. ఓకేనా, 8 and 17 సెంటీమీటర్స్. 8 and 17 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఖచ్చితంగా సో ఒక యాంగిల్ ఏమై ఉండాలి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ ఖచ్చితంగా ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 90 degrees ఉంటుంది. ఓకేనా, సో ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది. అయితే మనల్ని సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే బేస్ ఇచ్చారు. బేస్ ఎంత అన్నారంటే 8 అన్నారు. అలాగే హైపోటనస్ ఎంత అన్నారంటే 17 అన్నారు. మనల్ని ఏం అడుగుతున్నారంటే ఏరియా అడుగుతున్నారు. ఏరియా అడుగుతున్నారు. ఎప్పుడైనా కానీ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అడిగితే సో బేసిక్ ఫార్ములా ఏంటి? ఆఫ్ బేస్ ఇంటూ హైట్. మరి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అడిగారు కదా. సో మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి కూడా ఫార్ములా ఏంటి? ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఇందులో ఆ బేస్ వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్ లో మనకి ఎంత అన్నారు? 8 అన్నారు. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే హైట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇదిగోండి, ఇది హైట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ హైట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ ఒక పేరు తెలుసు. ట్రిప్లెట్స్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. 8, 15, 17 ఆర్ ట్రిప్లెట్స్. మీరు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పాను నేను. 8, 15, 17 ఆర్ ట్రిప్లెట్స్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. కాబట్టి మరి బేస్ 8 అయితే హైట్ ఖచ్చితంగా ఏమవుతుంది? 15 అవుతుంది. ఒకవేళ అలా గుర్తుపెట్టుకుంటే మీరు డైరెక్ట్ గా ఆన్సర్ తీసుకోవచ్చు. లేదు సార్ మాకు గుర్తు లేదు అని అంటే మీరు ఏం చేయాలంటే అప్పుడు పైథాగరస్ ప్రిన్సిపల్ యూస్ చేసి చేయాలి. తద్వారా టైం వేస్ట్ అవుతుంది. అందుకే మీకు ఆ ట్రిప్లెట్స్ ని గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఎగ్జామ్ లో ఎక్కువగా ఇంపార్టెంట్. అందుకే వాటిని మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని చెప్పాను. గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓకేనా, సో ఒకవేళ గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ గా సో 8 into 15. ఓకేనా, సో 2 తో 2 ఎన్ని టైమ్స్ అని అంటే 4 times. ఇక్కడ 4 15s ఆర్ ఎంత అని అంటే సో 60 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా. కాబట్టి ఇక్కడ ఆప్షన్ లో స్క్వేర్ తీసుకోండి. సో సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా, అలా మనం ఆన్సర్ తీసుకోవచ్చు. అయితే ఒకవేళ గుర్తు లేకపోతే ఏం చేస్తారంటే పైథాగరస్ ప్రిన్సిపల్ యూజ్ చేసి హైట్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు? హైపోటనస్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. హైపోటనస్ అంటే ఎంత? 17 స్క్వేర్. దాని నుంచి హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చానంటే 17 స్క్వేర్ వాల్యూ ఆల్రెడీ మీకు తెలుసు. 17 స్క్వేర్ వాల్యూ ఎంత? 289 మైనస్ 8 స్క్వేర్ అంటే ఎంత? సో 64. సో 289 లో నుంచి 64 తీసేయండి. సో 9 - 4 అంటే 5, 8 - 6 అంటే 2, అలాగే 225. ఈ 225 ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 15 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 225 ఏమని రాసుకోవచ్చు? 15 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అప్పుడు హెచ్ వాల్యూ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే 15 అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఎప్పుడైతే హైట్ వాల్యూ 15 వస్తుందో ఇక్కడ 15 సబ్స్టిట్యూట్ చేసి మీరు ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ ఏమవుతుందంటే 60 సెంటీమీటర్ స్క్వేర్. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటాను. క్లియర్? ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. సో మీరేంటంటే మీరు చూసేటప్పుడు మాత్రం ఈ ఆన్సర్ ఫస్ట్ మీరు ట్రై చేసిన తర్వాత ఆన్సర్ ట్రై చేయండి. అలా ప్రతి క్వశ్చన్ మీరు చేయాలి. ఎందుకనంటే ఎగ్జామ్ వరకు మీకు సో మీరేమనుకుంటారంటే క్వశ్చన్ చెప్పిన తర్వాత అర్థం అయిపోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో క్వశ్చన్ చెప్పిన తర్వాత అర్థం అవ్వడం అది కాదు మీకు ఎగ్జామ్ కావాల్సింది ఏంటి అని అంటే ఒక కొత్త క్వశ్చన్ చూడగానే ఎలా చేయాలి అన్నది మీకు కావాలంటే ప్రతిసారి మీరు ప్రతి క్వశ్చన్ ని ఏం చేయాలంటే ముందుగా అటెంప్ట్ చేసి ఆన్సర్ రాకపోతే అప్పుడు ఆన్సర్ చూడాలి. ఓకేనా, నేనైతే మాత్రం వీడియో చేస్తున్నాను కాబట్టి కంటిన్యూ చేస్తాను. ఓకేనా, సో ఏమన్నారో చూడండి. ద ఏరియా ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కోసం మాట్లాడారు. ఎంత అంటే 600 స్క్వేర్ సెంటీమీటర్స్. ద రేషియో ఆఫ్ ది బేస్ టు ఇట్స్ హైట్ ఈస్ 4:3. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది హైపోటనస్. ఏమన్నారు? లెంత్ ఆఫ్ ది హైపోటనస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట ఆల్రెడీ ఇప్పుడే నేర్చుకున్నాం మనం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి సంబంధించి సో ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ఇది ఎంత ఇచ్చారంటే క్వశ్చన్ లో సో 600 ఇచ్చారు. ఆఫ్ బేస్ ఇంటూ హైట్ 600 ఇచ్చారు. అందులో మనకి రేషియో చూడండి. రేషియో దేనికి ఇచ్చారంటే బేస్ కి అలాగే హైట్ కి రేషియో ఇచ్చారు. బేస్ కి హైట్ కి రేషియో ఏమి ఇచ్చారు? మనకి 4:3 అని ఇచ్చారు. 4:3 అని ఇచ్చారు. ఓకేనా, ఇందులో మనల్ని ఏం అడుగుతున్నారంటే లెంత్ ఆఫ్ ది హైపోటనస్ అడుగుతున్నారు. ఓకేనా, లెంత్ ఆఫ్ ది హైపోటనస్ అడుగుతున్నారు. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూడండి, లెంత్ ఆఫ్ ది హైపోటనస్ చేసేటప్పుడు ఒకటి ఏంటంటే మీకు డైరెక్ట్ గా స్ట్రైక్ అయిపోవాలి. ఏమని? అక్కడ 3 parts బేసు 4 parts హైట్ అంటే ఖచ్చితంగా 3, 4, 5 అనేవేంటి? ట్రిప్లెట్స్. అంటే ఒకదాన్ని మనం హైట్ ని 3x అనుకుంటే నెక్స్ట్ బేస్ ఏమవుతుంది అంటే 4x అవుతుంది. దాని నుంచి సో హైపోటనస్ ఏమవుతుంది అంటే 5x. ఆన్సర్ 5 మల్టిప్లై ఉండాలి. కానీ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి ప్రొసీజర్ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇక్కడ ఆఫ్ సో బేసు b అంటే ఎంత అని అంటే 4x అని తీసుకోవచ్చు. అలాగే
హెచ్ని ఏమని తీసుకోవచ్చు అంటే మనం 3x అని తీసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అంటే సో 600. ఇక్కడ 2తో 2 ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్ 2 3s are 6. ఈ 6 కూడా క్యాన్సిల్ చేసేయండి. x ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఏమని రాయొచ్చు అంటే 10 స్క్వేర్. ఎక్స్ వాల్యూ ఎంత అని అంటే 10. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 10. మనకు కావాల్సింది ఎక్స్ కాదు, మనకు కావాల్సింది ఏంటంటే 5x కావాలి. కాబట్టి 5 ఇంటూ 10 ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే 50 అని చెప్పొచ్చు. ఎలా ఈ 5 వచ్చిందనంటే ట్రిప్లెట్స్ ని గుర్తు పెట్టుకుంటే. సార్ మాకు ట్రిప్లెట్స్ గుర్తు లేకపోతే, మరి ట్రిప్లెట్స్ గుర్తు లేకపోతే వెంటనే మీరు ఏం చేయాలి? సో ట్రిప్లెట్స్ గుర్తు రాకపోతే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ వాల్యూ 10 వచ్చింది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ బేస్ ని మనం 4x అనుకున్నావా? 4x కాబట్టి 4 ఇంటూ 10 బేస్ ఏమవుతుంది? 40 అవుతుంది. ఆ తర్వాత హైట్ ఏంటంటే 3x, 3 ఇంటూ 10 అంటే 30 అవుతుంది. హైపోటనస్ నేనేమనుకుందాం అంటే హైపోటనస్ ని p అనుకుందాం. ఈ p వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఆల్రెడీ మీకు పైథాగరస్ ప్రిన్సిపల్ తెలుసు. p స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ స్క్వేర్ 40 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్. 40 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్ అంటే 40 స్క్వేర్ వాల్యూ 1600, అలాగే 30 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 900. సో 1600 ప్లస్ 900 ఈజ్ ఈక్వల్స్ టు 2500. సో ఆ 2500 ని మనం ఏమని రాసుకోవచ్చు? 50 స్క్వేర్ కింద రాయొచ్చు. ఫైనల్ గా p వాల్యూని ఏమని చెప్పొచ్చు అంటే 50 అని చెప్పుకోవచ్చు. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా? సో ఇదంతా లాక్కుని మీకు డైరెక్ట్ గా ట్రిప్లెట్స్ అందుకే చెప్పాను, గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ గా ఆన్సర్స్ తీసుకోవచ్చు అని. 3, 4, 5 ట్రిప్లెట్స్ కాబట్టి 5x అంటే డైరెక్ట్ గా 5 10s are 50. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. క్వశ్చన్ నెంబర్ 3 లో ఏమన్నారు? ద బేస్ ఆఫ్ ఎన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ ఇది? ఐసోసెలస్ ట్రయాంగిల్ ఈస్ 40 centimeters and its area is 300 centimeters square. And its area is 300 centimeters square. Find the length of one of its equal sides. ఎందుకంటే ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అనగానే మీకు ఆల్రెడీ మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ కోసం డిస్కస్ చేసాం. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఏ ఒక 2 sides ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా? సో దీన్ని బేస్ అంటాము. ఓకేనా? ఇది హైట్ అంటాం. ఇది హైట్. ఆల్రెడీ క్వశ్చన్ లో మనకి బేస్ ఇచ్చారు. బేస్ మొత్తం ఎంత ఇచ్చారంటే 40 ఇచ్చారు. బేస్ మొత్తం 40 ఇచ్చినట్లయితే ఓకేనా, బేస్ మొత్తం 40 అన్నారు. సో బేస్ మొత్తం 40 అన్నారు. మనకు అడుగుతున్నది ఏంటంటే లెంత్ ఆఫ్ ది వన్ ఆఫ్ ఇట్స్ ఈక్వల్ సైడ్స్. ఒకసారి చూడండి, బేస్ మొత్తం ఎంత అంటే ఇది 40, ఇదంతా 40, ఇది 40. సో తర్వాత ఇది మనల్ని అడుగుతున్నారు. ఒక పాయింట్ మనకి ఏమి ఇచ్చారంటే ఏరియా ఇచ్చారు. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలన్నా ఫార్ములా ఏంటంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలన్నా హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ ఆల్రెడీ 40 ఇచ్చారు. ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ మనకు తెలియదు కదా, హెచ్ అనుకుందాం. ఇంటూ హెచ్, ఆ వాల్యూనే క్వశ్చన్లో ఎంత అన్నారంటే 300 అన్నారు. ఆ వాల్యూనే క్వశ్చన్లో ఏమన్నారు? 300 అన్నారు. ఈ 0 క్యాన్సిల్ చేసేద్దాం. 2తో 2 ఎన్ని టైమ్స్ అని అంటే సో 2 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. ఓకేనా? హెచ్ వాల్యూ 30/2. హెచ్ వాల్యూ 30/2. సో 30/2 అనగానే హెచ్ వాల్యూ ఎంత అవుతుంది? 15 అవుతుంది. హైట్ ఎంత? 15. ఓకేనా? కానీ మనం అడుగుతున్నది హైట్ కాదు, లెంత్ ఆఫ్ ఇట్స్ ఈక్వల్ సైడ్. అంటే ఇది కానీ ఇది కానీ. ఇప్పుడు ఇది మొత్తం ఆల్రెడీ 40 కదా, ఇది మొత్తం 40 అయినప్పుడు ఎప్పుడైనా కానీ ఐసోసెలస్ ట్రయాంగిల్లో పెర్పెండిక్యులర్ అనేది బేస్ ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తుంది. అంటే మొత్తం 40 అయితే సగం. సో ఇదేమవుతుందంటే ఇది ఒక 20 అవుతుంది, ఇది ఒక 20 అవుతుంది. అలాగే హైట్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం, ఇది 15. ఓకేనా? అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో బేస్ 20, హైట్ ఎంత అంటే 15. మరి బేస్ 20 హైట్ 15 అయితే హైపోటనస్ ఎంత అంటే 25. హైపోటనస్ ఎంత అంటే 25. ఎలా అనంటే మనం ట్రిప్లెట్స్ నుంచి ఇది ఈ రేషియో తీసుకుంటే మనకి 5తో 5 3 టైమ్స్, 5 4 టైమ్స్. ఇక్కడ 3, 4, 5 ట్రిప్లెట్స్ అంటే మనం ఆల్రెడీ 5తో క్యాన్సిల్ చేస్తాం కాబట్టి 5 5s are 25. లేదు మీకు ఇబ్బంది అనిపిస్తే ఆ సైడ్ ని ఎక్స్ అనుకోండి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 15 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ బై యూజింగ్ పైథాగరస్ ప్రిన్సిపల్. సో 15 స్క్వేర్ వాల్యూ ఆల్రెడీ మీకు తెలుసు. 15 స్క్వేర్ వాల్యూ ఈస్ 225. సో 20 స్క్వేర్ వాల్యూ ఈస్ 400. ఓకేనా? సో 225 ప్లస్ 400 అంటే 625. ఈ 625 ని మనం ఏమని రాసుకోవచ్చు? 25 స్క్వేర్ అని రాసుకోవచ్చు. కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందనంటే సో 25 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. క్లియర్? ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 లో ఏమన్నారో చూడండి. ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 3:4:5 whose area is 216 square centimeters. What will be the perimeter of this triangle? The sides of a triangle అంట. ఆ రేషియో ఏమన్నారంటే ఆ 3 sides A, B, C అనుకుందాం. ఓకేనా? A, B, C వాటి యొక్క రేషియో ఏమి ఇచ్చారంటే సో 3:4:5. అంటే
ఈ సైని మనం 3x అనుకోవచ్చు, ఇదేమనుకోవచ్చు అంటే 4x అనుకోవచ్చు, అలాగే ఇదేమనుకోవచ్చు అంటే 5x అనుకోవచ్చు. మనల్ని అడుగుతున్నది ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్. పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే a ప్లస్ బి ప్లస్ సి. a ప్లస్ బి ప్లస్ సి అంటే ఈ మూడిటి యొక్క సమ్ ఎంత అంటే 12x. ఖచ్చితంగా మన ఆన్సర్ 12 మల్టిపుల్ అయి ఉండాలి. ఒకటే ఉంటే డైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసేవాళ్ళని, కానీ 2 ఆప్షన్ మన దగ్గర ఉన్నాయి. ఒకటే ఉంటే డైరెక్ట్ గా ఆన్సర్ కన్ఫర్మ్ చేసేవాళ్ళని, కానీ 2 ఆప్షన్ ఉన్నాయి. అందుకని ప్రొసీజర్ తో వెళ్దాం. సో వాట్ విల్ బి ద పెరిమీటర్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్? సో ఆల్రెడీ 3, 4, 5 అనగానే మీ బ్రెయిన్ లోకి రావాల్సింది ఏంటి? అదొక ట్రిప్లెట్, అంటే అదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 3, 4, 5 ట్రిప్లెట్ వెంటనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా క్యాలిక్యులేట్ చేయడానికి హాఫ్ బేస్ ఎంత అనంటే ఇది బేస్ అయితే ఇది హైట్ అవుతుంది. బేస్ 3x, అలాగే హైట్ ఎంత అనంటే 4x. అదే క్వశ్చన్ లో మనకి ఎంత అని ఇచ్చారంటే 216 అని ఇచ్చారు. ఓకేనా? దీని నుంచి ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయని చూడండి. 2తో ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్, అలాగే 2 3s ఎంత అంటే 6. 6తో 6 3s 18, 6 6 36. అంటే ఫైనల్ గా x స్క్వేర్ వాల్యూ 36. ఆ 36 ని 6 స్క్వేర్ అని రాయొచ్చు. x వాల్యూ ఎంత అంటే 6. మనకు అడుగుతున్నది ఏంటంటే x కాదు, పెరిమీటర్ అడిగారు. పెరిమీటర్ అంటే ఎంత? 12x. పెరిమీటర్ అంటే ఎంత? 12x. సో 12x అంటే 12 ఇంటూ ఆల్రెడీ x వాల్యూ మనకి 6 వచ్చింది. 12 6 ఎంత అంటే 72 సెంటీమీటర్స్. 72 సెంటీమీటర్స్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఈ మన ఆన్సర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి ఏమన్నారు. క్వశ్చన్ నెంబర్ 5 లో ఇఫ్ ద బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50% and its height is decreased by 50%, then what will be the effective percentage? ఇక్కడ యాక్చువల్గా సో వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఆన్ ఇట్స్ ఏరియా? వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఆన్ ఇట్స్ ఏరియా ఆర్ వాట్ ఈస్ ద ఎఫెక్టివ్? ఆల్రెడీ ఆప్షన్ లో ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ 50% డిక్రీజ్, 75% ఇంక్రీజ్, నో ఎఫెక్ట్. సో 25% డిక్రీజ్ అండ్ దెన్ 25% ఇంక్రీజ్. ఓకేనా? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేస్తామనంటే, సో ఎప్పుడైనా కానీ మీకు ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని నేను పర్సెంటేజ్ లో చెప్పాను. ఓకేనా? సక్సెస్ చేంజ్ అప్లికేషన్ లో చెప్పాను. మీరు ఒకసారి పర్సెంటేజ్ చూసినట్లయితే ఆల్రెడీ వాచ్ చేసే ఉంటారు, మీకు ఒక ఐడియా ఉంది. ఎప్పుడైనా కానీ ఏరియా ఆఫ్ ఏ, ఇక్కడ ఏమంటే బేస్ ఆఫ్ ఏ అంటే సో ట్రయాంగిల్ కోసం మాట్లాడుతున్నారు. ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఇప్పుడు ఎప్పుడైనా కానీ చేంజ్ అనేది కాన్స్టెంట్ మీద డిపెండ్ అవ్వదు, అంటే బేస్ మీద హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బేస్ లో చేంజ్ ఎంత అనంటే 50%, హైట్ లో చేంజ్ ఎంత అంటే 50%. కాకపోతే అక్కడ ఇంక్రిమెంట్, ఇక్కడ డిక్రిమెంట్. సో అప్పుడు వెంటనే సక్సెసివ్ చేంజ్ ఫార్ములా ఏంటంటే x ప్లస్ వై ప్లస్ xy/100. ఓకేనా? సో వేర్ ప్లస్ ఫర్ ఇంక్రిమెంట్, మైనస్ ఫర్ డిక్రిమెంట్. మరి ఒకటి ఇంక్రిమెంట్ ఒకటి డిక్రిమెంట్ కదా, దట్టు రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయి. ఒకటి ఇంక్రిమెంట్ ఒకటి డిక్రిమెంట్ ఉంటూ రెండు సేమ్ వాల్యూస్ ఉంటే డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే -x²/100. మైనస్ అంటే ఏంటి అని అంటే సో డిక్రిమెంట్. ఓకేనా? సో డిక్రిమెంట్ ఆఫ్ ఎంత అవుతుంది అంటే సో x²/100. ఓకేనా? మైనస్ అంటే డిక్రిమెంట్ ఆఫ్ x²/100%. ఇలా మీరు డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఒకవేళ ఈ ఫార్ములా ఐడియా లేకపోతే x ప్లస్ వై, x అంటే ఇంక్రిమెంట్ కదా కాబట్టి ఫస్ట్ +50, ఆ తర్వాత డిక్రిమెంట్ కాబట్టి -50 ప్లస్ సో 50 ఇంటూ -50. ఓకేనా? -50 డివైడెడ్ బై 100. సో సింప్లిఫై చేస్తే ఈ 50 క్యాన్సిల్. సో ఈ 2 zeros క్యాన్సిల్. 5 5s are 25, దట్ టు -25. మైనస్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే మీ ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు? సో డిక్రిమెంట్, దట్ ఈస్ 25% డిక్రిమెంట్. డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇలా x% ఇంక్రిమెంట్, x% డిక్రిమెంట్ ఉంటే డైరెక్ట్ సక్సెసివ్ చేంజ్ ఫార్ములా ఏంటంటే సో -x² మైనస్ ఈజ్ నథింగ్ బట్ సో డిక్రిమెంట్. అలా సో x² అంటే 50², 2500 డివైడెడ్ బై 100, 2500 డివైడెడ్ బై 100 అంటే 25%. అలా మీరు డైరెక్ట్ గా ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకేనా? సో అలాగే ఒకవేళ సార్ మాకు ఈ సక్సెస్ చేంజ్ కాన్సెప్ట్ ఐడియా లేకపోతే ఎలా చేయొచ్చు అంటే ఇంకొక వే చెప్తా చూడండి. ఇంకొక వే ఏంటంటే ఫస్ట్ ఏరియా ఆఫ్ ఏ సో ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఇప్పుడు ఏమైందనంటే ఇప్పుడు కొత్తగా బేస్ ఏమైంది? 50% పెరిగింది. 50% పెరగడం అంటే ఉన్నది 100%, పెరిగింది 50%. 50% అంటే 0.5 కదా. మరి 0.5 పెరిగిందనంటే కొత్త వాల్యూ ఎంత అవుతుందంటే 1.5b. ఈ 1.5 అందరికి అర్థమైంది అనుకోండి. 50% పెరిగింది, ఉన్నది 100%, 150% ఆఫ్ బి
150% అంటే 150/100, 150/100 అంటే 1.5b. అదే విధంగా హెచ్చు చూసినట్లయితే హెచ్చు కూడా అదే జరిగింది కదా, కాకపోతే ఏమైందంటే 50% తగ్గింది. ఏం జరిగింది? సో 50% తగ్గింది. మరి 50% తగ్గింది కాబట్టి సో అక్కడ 100లో 50 తగ్గితే ఇంకా ఎంత ఉండిపోద్ది? 0.5. సో ఏమవుతుందంటే హెచ్. ఈ రెండింటికి రేషియో క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోయింది. హాఫ్ క్యాన్సిల్, బిహెచ్ క్యాన్సిల్. ఇక్కడ ఎంత అనంటే 1, సో 1.5 ఇంటూ 0.5 అంటే ఎంత అంటే 0.75. 15 5s ఎంత అంటే 75. సో 15 5s ఎంత? 75. మరి 15 5s 75 అయితే సో అక్కడ 2 డిజిట్స్ తర్వాత ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్, ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్, అంటే ఓవరాల్ గా 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే రెండు వైపులా 100తో మల్టిప్లై చేసి 100 ఎంత అయినట్లు అంటే 75 అయినట్లు. మరి 175 అయిందంటే ఎంత తగ్గింది? 25 తగ్గింది. ఎంతకి? 100కి. మరి పర్సెంటేజ్ అంటే మనం ఎంతకి చెప్పాలి? 100కి చెప్పాలి. కాబట్టి డైరెక్ట్ గా మనం 25% అని చెప్పేసి ఆన్సర్ తీసుకోవచ్చు. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6 లో if the sides of a equilateral triangle is increased by 10%, 30% and 60%, then new triangle is formed by what percentage perimeter of the triangle is increased? Okay na? Then new triangle is formed. అక్కడ వరకు ట్రయాంగిల్ ఫామ్ అయింది. బై వాట్ పర్సెంటేజ్ పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇస్ ఇంక్రీజ్. ఆ ట్రయాంగిల్ ఏమన్నారు? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్నారు. ఏమన్నారు? ఆ ట్రయాంగిల్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంట. మరి ఆ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఎంతో మనకి తెలియదు. కాబట్టి నేనేమంటానంటే సో మనం ఎంత అనుకున్నా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 10%, 30%, 60% అన్నారు కదా. కాబట్టి నేనేమనుకుంటానంటే ఒక్కొక్క సైడ్ ని 10 అనుకుంటా. ఒక్కొక్క సైడ్ ని 10 అనుకుంటే అప్పుడు పెరిమీటర్ ఏమవుతుంది చెప్పండి? ఇనీషియల్ గా సో 10 + 10 + 10 30 అవుతుంది. ఇప్పుడు కొత్త పెరిమీటర్ ఏంటి అంటే ఈ సైడ్ అంటే ఎంత పెరిగిందనంటే 10%. 10లో 10% అంటే 1 పెరిగింది. ఇందులో ఎంత పెరిగిందనంటే 30%. 10లో 30% అంటే ఎంత? 3 పెరిగింది. మరి ఇందులో ఎంత పెరిగిందనంటే 60% అంటే 6 పెరిగింది. ఆల్రెడీ 30 ఉంది. 30 కంటే ఎంత పెరిగింది? ఆల్రెడీ 30 ఉంది. 30 కంటే ఈ పెరిగింది ఎంత అంటే 10 పెరిగింది. ఇప్పుడు క్వశ్చన్ లో పర్సెంటేజ్ ఇంక్రిమెంటే కదా అడిగారు. అంటే 30 40 కదా అయింది. అంటే ఇంక్రిమెంట్ ఎంత? 10. ఎంతకి? 30కి. మనం ఎంతకి చెప్పాలి? పర్సెంటేజ్ అంటే 100కి చెప్పాలి. కాబట్టి 10/30. సో 10/30 into 100%, 0 క్యాన్సిల్. సో 1/3 అంటే ఆన్సర్ ఏంటంటే సో 33.33% ఆర్ 33 and 1/3%. దట్ ఈస్ ఆప్షన్ సి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 లో ఏమన్నారో చూడండి. ద బేస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈస్ 3/4 times the height and hypotenuse is 15. The area of the triangle. క్వశ్చన్ నెంబర్ 7 లో ద బేస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బి అనుకుందాం. ఈస్ 3/4 times the height. అంటే హైట్ ని కనుక 4 అనుకున్నట్లయితే బేస్ ఎంత? 3. ఎప్పుడైనా కానీ ఇలా వచ్చిందనంటే స్టార్టింగ్ లో ఉన్నది బేస్ కాబట్టి స్టార్టింగ్ లో ఉన్నదానికి న్యూమరేటర్ ఇవ్వాలి. సో తర్వాత ఉన్నదానికి డినామినేటర్ ఇవ్వాలి. అంటే డినామినేటర్ 4 అనుకుంటే న్యూమరేటర్ ఏమవుతుందంటే 3 అవుతుంది. లేదా ఇది 4 అనుకొని 3/4 times 4 చేస్తే 3. ఇప్పుడు ఇంకొకటి ఏం మెన్షన్ చేశారంటే హైపోటనస్ ఆల్రెడీ ఇచ్చారు. ఓకేనా? హైపోటనస్ ఎంత అంటే 15 సెంటీమీటర్స్ అన్నారు. మనం అడుగుతున్నది ఏంటంటే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. చూడండి ఒకసారి. వీడికి ఎప్పుడైతే మీకు 3,4 వచ్చిందో వెంటనే బేసు, హైటు, అలాగే హైపోటనస్ పి అనుకుందాం. హైపోటనస్ ఏమనుకున్నాను? పి అనుకున్నాను. చెప్పండి ఆ రేషియో ఏమవుతుంది? 3,4, అదే 3:4:5 కదా అవుతుంది. ఎందుకంటే 3,4,5 ఆర్ ట్రిప్లెట్స్. 3,4,5 ఆర్ ట్రిప్లెట్స్. కాబట్టి ఇది 3 ఇది 4 అయితే ఖచ్చితంగా ఇది ఏమవ్వాలి? 5 అవ్వాలి. కాబట్టి ఇందులో మనకి ఆల్రెడీ 5 పార్ట్స్ వాల్యూ ఇచ్చారు కదా. హైపోటనస్ వాల్యూ ఆల్రెడీ 5 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నారు? 15 అన్నారు. కాబట్టి దీని నుంచి 1 పార్ట్ వాల్యూ ఎంత? 3. సో దాని నుంచి 3 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 3 3s ఆర్ సో 9. అలాగే 4 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 4 3s ఆర్ 12. సో దీని నుంచి ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఓకేనా? ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఆఫ్ బేస్ ఎంత అంటే 9. సో అలాగే హైట్ ఎంత అంటే 12. సో 2తో 2 6 టైమ్స్. సో 2తో 2 6 టైమ్స్. సో 6 9s ఆర్ ఎంత? 54. ఓకేనా? సో ఇక్కడ 3 3s ఆర్ 9, అలాగే 4 3s ఆర్ 12. సో హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదా. హాఫ్ బేస్ ఇంటూ హైట్ కాబట్టి
మన ఆన్సర్ ఏంటంటే 9 6 ఆర్ 54 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా? సో 54 సెంటీమీటర్ స్క్వేర్. మరి 54 సెంటీమీటర్ స్క్వేర్ ఎక్కడైనా ఉందో ఆప్షన్ లో? సో ఎక్కడ లేదు కాబట్టి మన ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ ఈ మన ఆన్సర్ కన్ఫర్మ్ చేయొచ్చు. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో నెక్స్ట్, సో ఇప్పుడు వరకు ట్రయాంగిల్స్ కోసం డిస్కస్ చేసాం, అలాగే ఇప్పుడు స్క్వేర్, రెక్టాంగిల్ వీటి కోసం కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ క్వశ్చన్లో ఏమన్నారో చూడండి. ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ఫీల్డ్ ఈస్ 3375 మీటర్ స్క్వేర్ అండ్ ఇట్స్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:3. ఫైండ్ ద బ్రెడ్త్. ఓకేనా? క్వశ్చన్ లో ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ చెప్పండి. ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? సో ఎల్ ఇంటూ బి. ఈ ఎల్ ఇంటూ బి వాల్యూని ఎంత అన్నారంటే 3375 అన్నారు. అలాగే L/B కూడా ఆల్రెడీ ఇచ్చారు. L/B ఎంత అన్నారంటే 5:3 అన్నారు. దాని నుంచి మనల్ని ఫైండ్ ద బ్రెడ్త్ అన్నారు. బి వాల్యూ ఎంత? ఖచ్చితంగా ఆన్సర్ అయితే 3 మల్టిపుల్ అయి ఉండాలి. కానీ ఆప్షన్ చూసినట్లయితే సో దగ్గర ఈ రెండు ఆప్షన్లు కూడా 3 మల్టిపుల్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ప్రొసీజర్ కంటిన్యూ చేద్దాం. ఎల్ వాల్యూని 5x అనుకున్నాను. ఓకేనా? బి వాల్యూని ఏమనుకున్నాను అంటే 3x అనుకున్నాను. ఇక్కడ 5x ఇంటూ 3x. 5x ఇంటూ 3x ఈజ్ ఈక్వల్స్ టు 33. సో 75. 3375. దాని నుంచి 5తో ఎనీ టైమ్స్ చూడండి. 5 6 ఆర్ 30, 5 7 ఆర్ 35. ఆ తర్వాత నెక్స్ట్ 5 5 ఆర్, మళ్ళీ 3తో చూడండి. 3తో 3 2s ఆర్ 3 2s ఆర్ 3 5s ఆర్. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 225ని 15 స్క్వేర్ అని రాయొచ్చు. దాని నుంచి ఎక్స్ వాల్యూ ఎంత అనంటే 15. కానీ మనల్ని అడుగుతున్నది ఎక్స్ వాల్యూ కాదు. సో బ్రెడ్త్ అడుగుతున్నారు. బ్రెడ్త్ ఆల్రెడీ ఎంత? 3x కాబట్టి 315s ఆర్ ఎంత? 315s ఆర్ ఎంత? సో 45. ఓకేనా? 45. ఓకేనా? అందరికి అర్థమైంది అనుకున్నాను. ఆల్రెడీ రెండు ఆప్షన్లు మిగిలాయి కాబట్టి ఎగ్జామ్ లో మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఆల్రెడీ ఇక్కడ సో ఒకవేళ ఇది 45 మన ఆప్షన్ అయి ఉంటే 3x వాల్యూ 45 అయితే x వాల్యూ 15, అప్పుడు 5x వాల్యూ 5 15s ఆర్ 75. 45 ఇంటూ 75 ఇది సరిపోతే అదే మన ఆన్సర్. అది సరిపోకపోతే ఆప్షన్ సిని మన ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్, సో క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. 9 లో ఏమన్నారు? The perimeter of a square is twice the perimeter of a rectangle. If the perimeter of a square is 45 centimeters square, 45 centimeters, and the length of the rectangle is 7 centimeters, find the breadth of the rectangle. Perimeter of a square. Perimeter of a square formula ఏంటి? 4a. Perimeter of a square formula ఏంటి? 4a. is twice. దేనికి twice? Perimeter of a rectangle. చెప్పండి. Perimeter of a rectangle formula ఏంటి? 2 of l plus b. మెన్సురేషన్ క్లాస్ అనగానే మెయిన్ బేస్ ఏంటంటే ప్రాబ్లమ్స్, అది ఫార్ములాస్. ప్రతి ఒక్కరు ఫార్ములాస్ మాత్రం కంఠస్థ పెట్టాలి. సో ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ కూడా డైరెక్ట్గా ఇచ్చారు. ఓకేనా? పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎంత అన్నారు? 48 సెంటీమీటర్స్. అంటే 4a వాల్యూ ఎంత అంటే సో 48 అన్నారు. ఓకేనా? 4a వాల్యూ ఎంత అన్నారు? 48 అన్నారు. 4a వాల్యూ ఎప్పుడైతే 48, ఏ వాల్యూ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఏ వాల్యూ మనల్ని అడగలేదు. మనల్ని అడుగుతున్నది ఏంటి అని అంటే సో బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్. దాని కొరకు ఆల్రెడీ లెంత్ కూడా ఇచ్చారు. లెంత్ ఎంత అన్నారు? 7 ఇచ్చారు. ఇప్పుడు చూడండి 4 ఇంటూ లెంత్ వాల్యూ ఆల్రెడీ 7 ఇచ్చారు. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే బి క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ 4తో 4 ఎన్ని టైమ్స్ అంటే 12 టైమ్స్. సో బి కావాలంటే 12 - 7. 12 - 7 అంటే ఎంత? 5. కాబట్టి మన ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ ఏ 5 సెంటీమీటర్స్ అని కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 లో ఏమంటున్నారో చూడండి. క్వశ్చన్ నెంబర్ 10 లో the area of the square is 7 square meters. 7 square meters less than the half of the area of the rectangle. Area of the square is 7 square meters or 7 meters square less than the half of the area of the rectangle. The length of the rectangle is 14. Breadth of the rectangle is 6 centimeters less than its length. What is the perimeter of the square? Final గా మన క్వశ్చన్ ఏంటంటే what is the perimeter of the square? 4a. అంటే ఖచ్చితంగా ఆన్సర్ 4 మల్టిపుల్ అయి ఉండాలి. సో రెండు ఆప్షన్లు ఉన్నాయి, చూద్దాం. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్. అది 7 సెంటీమీటర్స్ లెస్. దేనికంటే అంటే హాఫ్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా ఎల్బి. అందులో హాఫ్ కంటే ఎంత తక్కువ అంటే సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈస్, అది ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ 7 సెంటీమీటర్స్ లెస్. ఇది లెస్ కదా, కాబట్టి ఇలా రాయకూడదు. ఇది ప్లస్ రాసుకోవాలి, ఇది మైనస్ రాసుకోవాలి. ఏది లెస్ అయితే అది మైనస్ తర్వాత రాయాలి. ఇందులో నుంచి ఇది తీసేస్తే అప్పుడు 7 వస్తుంది. అండ్ ఇంకొకటి ఏమన్నారంటే ఎల్ ఇచ్చారు ఆల్రెడీ. ఎల్ ఎంత అన్నారంటే 14 అన్నారు. అలాగే బ్రెడ్త్ ఎంత అన్నారంటే 6 సెంటీమీటర్స్ లెస్ అంట. దేనికంటే? లెంత్ కంటే. అంటే 14లో 6 తక్కువ అంట. 14లో 6 తక్కువ అంటే ఎంత? 8.
ఇప్పుడు వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్, ఇప్పుడు చూడండి దీని నుంచి ఏ స్క్వేర్ నాటి పంపించేస్తాను. ఎల్ వాల్యూ ఆల్రెడీ 14 అని తెలుసు, బి వాల్యూ 8 అని తెలుసు, డివైడెడ్ బై 2. ఓకే, ఏ స్క్వేర్ వాల్యూ నీటి పంపిస్తే 7 నాటి పంపిస్తే ఏమవుతుంది -7. 2తో 2 ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్, 4 14s ఆర్ 56. 56 - 7, 56 - 7 అంటే 49. ఈ 49 ని మనం 7 స్క్వేర్ అని రాయొచ్చు. ఏ వాల్యూ ఎంత 7. కానీ క్వశ్చన్ లో మనకి ఏ వాల్యూ అడగలేదు, 4a అడిగారు. 4 × 7, 4 × 7 అంటే ఆన్సర్ ఏమవుతుంది, సో 28 సెంటీమీటర్స్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఓకేనా, ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. 11 లో ఏమన్నారు, క్వశ్చన్ నెంబర్ 11 లో ఇఫ్ ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 30%, దెన్ హౌ మచ్ పర్సెంటేజ్ డస్ ఇట్స్ ఏరియా గెట్ ఇంక్రీజ్డ్. సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 30%. ఓకేనా, ఏ స్క్వేర్. ఓకేనా, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ అంటే మనం ఏం చేయాలని అంటే, సో 30% కి 30% సక్సెసివ్ చేంజ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 30 + 30 + 30 × 30 × 100. సింప్లిఫై చేస్తే 60 + 60, 30 30 60, అలాగే 9/2 zeros క్యాన్సిల్ చేసి అంటే 9. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 69%. ఆల్రెడీ కాన్సెప్ట్ మనం పర్సెంటేజ్ లో డిస్కస్ చేసాం. ఆ కాన్సెప్ట్ ప్రకారం నేను డైరెక్ట్ గా సక్సెస్ఫుల్ చేంజ్ తీసేసుకున్నాను. లేదు మాకు అది ఐడియా లేదు సార్ అని అంటే అప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇనీషియల్ గా సైడ్ ఎంతో మీకు తెలియదు కదా. 30% అంటే ఇనీషియల్ గా సైడ్ 10 అనుకోండి. ఇనీషియల్ గా సైడ్ 10 అనుకుంటే, ఎందుకు 10 అనుకున్నాను అంటే 30% ఈజీగా ఉంటుంది కాబట్టి. అప్పుడు ఏరియా ఏమవుతుందంటే ఏ స్క్వేర్ కదా, సో ఏ స్క్వేర్ కాబట్టి 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే ఎంత 100. ఇప్పుడు కొత్త సైడ్ ఏమైందని అంటే ఇందులో 30% పెరిగిందంట. మరి 30% అంటే ఎంత, 3 పెరిగినట్టు. 10లో 30% అంటే 3. 10లో 30% అంటే ఎంత 3 పెరిగింది కాబట్టి ఇది ఎంత అంటే 13. ఇప్పుడు ఏరియా ఎంత అంటే 13 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే 169. 100 169 అయిందంటే ఎంత పెరిగింది, 69 పెరిగింది. ఎంతకి, 100కి. కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే, పర్సెంటేజ్ అంటే మనం 100కి కదా చెప్పాలి, కాబట్టి డైరెక్ట్ గా 69% అని మన ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్, సో ఈ క్వశ్చన్ చూడండి ఏమన్నారు, క్వశ్చన్ నెంబర్ 12 లో. సో ఇన్సైడ్ ఏ స్క్వేర్ ప్లాట్ a circular garden is developed which is exactly fits in the square plot and the diameter of the garden is equals to the side of the square plot which is 14 meters. What is the area of the place left out in the square plot after developing the garden? మన క్వశ్చన్ ఏంటంటే, ఇలా ఒక గార్డెన్ ఉంది, అందులో ఎగ్జాక్ట్ గా ఫిట్ అయ్యేటట్టు ఒక సర్క్యులర్ ఫీల్డ్ ఉందంట. ఇలా ఈ సర్క్యులర్ ఫీల్డ్ యొక్క సో డయామీటరు అలాగే ఈ సైడ్ ఈ రెండు ఒకేలా ఉన్నాయంటే ఎంత అన్నారు, 14 అన్నారు. క్వశ్చన్ లో ఏమన్నారంటే డయామీటర్ ఆఫ్ ది గార్డెన్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ప్లాట్ విచ్ ఈస్ 14 meters. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఏ స్పేస్ లెఫ్ట్ అవుట్ అంటే, ఇదిగోండి ఈ మధ్యలో కొంత స్పేస్ ఉండిపోయింది కదా, ఈ స్పేస్ ఎంత అని మనల్ని అడుగుతున్నారు. ఎప్పుడైతే ఆ స్పేస్ అడిగారో మనం ఏం చేయాలంటే ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ మొత్తం ఏ స్క్వేర్, అందులో నుంచి ఏం తీయాలి, సర్కిల్ ఏరియా తీసేయాలి. సర్కిల్ ఏరియా πr². ఏ అనేది 7 మల్టిపుల్, ఆర్ అనేది 7 మల్టిపుల్. కాబట్టి మన ఆన్సర్ కూడా 7 మల్టిపుల్ అయి ఉండాలి. కానీ ఆప్షన్లో 2 ఆప్షన్లు ఉన్నాయి. అందుకని ప్రొసీజర్తో వెళ్దాం. ఏ స్క్వేర్ అంటే 14 స్క్వేర్ మైనస్ పై అంటే 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత అంటే, సో ఆల్రెడీ 14 ఉన్నది, ఆర్ వాల్యూ 14 కాదు, డయామీటర్ 14. డయామీటర్ అంటే ఏంటంటే 2 times ఆఫ్ రేడియస్. అది 14 అయితే రేడియస్ వాల్యూ 7 అవుతుంది. 7 × 7, 7 7 క్యాన్సిల్. 14 స్క్వేర్ అంటే 196. అలాగే 22 × 7, 22 × 7 అంటే ఎంత, 7 20s are 140, 7 2s are 14. 140 + 14 154. 6 - 4 అంటే 2, 9 - 5 అంటే ఎంత 4. సో అంతే 42. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ సి కింద కన్ఫర్మ్ చేయొచ్చు. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. క్వశ్చన్ నెంబర్ 13 లో ఏమంటున్నారు, సో 13 లో ద లెంత్ ఆఫ్ ది రెక్టాంగులర్ ఫ్లోర్ ఈస్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. ఇఫ్ 600 rupees is required to paint the floor at the rate of 8 rupees per square meter, what is the breadth of the floor? The length of the rectangle
ద లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఇస్ ట్వైస్ దేనికి బ్రెడ్త్కి, అంటే ఈ రేషియో ఎలా ఉంటుంది 2:1 రేషియో. ఇఫ్ 600 రూపీస్ ఈజ్ రిక్వైర్డ్ టు పెయింట్ ద ఫ్లోర్, సో ఆ ఫ్లోర్ని పెయింట్ చేయడానికంట 600 రూపీస్ పడుతుందంట. 1 మీటర్ స్క్వేర్కి ఎంత? ఇప్పుడు ఎలా అంటే అమౌంట్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ ఏరియా ఎంత, ఆ ఏరియా ఇంటూ ఒక్కొక్క మీటర్కి 8 రూపీస్ అంట. ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని రూపీస్ పడిందంటే 600 పడింది. 8తో 8 7s are 8 5s are, అంటే ఆ ఏరియాని మనం ఏమని చెప్పొచ్చు అంటే 75. ఓకేనా, ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ఫ్లోర్ ఈజ్ 75 మీటర్ స్క్వేర్. వాట్ ఈస్ ద బ్రెడ్త్ ఆఫ్ ది ఫ్లోర్? వాట్ ఈస్ ద బ్రెడ్త్ ఆఫ్ ది ఫ్లోర్ అని అడగగానే ఫస్ట్ ఏరియా అంటే లెంత్ నేను 2x అనుకుంటాను, బ్రెడ్త్ ఏమనుకుంటాను అంటే x అనుకుంటాను. ఓకేనా, లెంత్ ని 2x అనుకుంటాను, బ్రెడ్త్ ఏమనుకుంటానంటే x అనుకుంటాను. సో ఇప్పుడు దీని నుంచి మనకి ఆ ఏరియా ఎంత అంటే 75. ఓకేనా, సో అప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఇది రాంగ్ పడింది, థ్రైస్ అని తీసుకోండి, థ్రైస్ అని తీసుకోండి. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే 3:1 వస్తుంది. 3తో 3 ఎన్ని టైమ్స్ అని అంటే 25 టైమ్స్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 25 ఏమని రాయొచ్చు 5 స్క్వేర్. దాని నుంచి బ్రెడ్త్ అంటే ఏంటి? బ్రెడ్త్ ఈజ్ నథింగ్ బట్ ఎక్సే కదా. క్వశ్చన్ అడిగింది కూడా బ్రెడ్తే కాబట్టి డైరెక్ట్ గా మన ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే 5 meters, దట్ ఈస్ ఆప్షన్ E. ఓకేనా, క్లియర్? సో నెక్స్ట్ చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 14లో ఏమంటున్నారు? క్వశ్చన్ నెంబర్ 14లో ద స్క్వేర్ ఫీల్డ్ హెస్ అన్ ఏరియా ఆఫ్ 7396 స్క్వేర్ మీటర్స్. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ది ఫెన్సింగ్ అరౌండ్ ఇట్ ₹22 per మీటర్. క్వశ్చన్లో స్క్వేర్ ఫీల్డ్ యొక్క ఏరియా ఇచ్చారు, ఏ స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 7396 అంట. ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ వేయాలంటే దేనికి వేయాలి? ఎప్పుడైనా కానీ ఒక స్క్వేర్ ఫీల్డ్ కి ఫెన్సింగ్ వేయాలంటే ఇదిగోండి ఇలా దీని చుట్టూ ఫెన్సింగ్ వేయాలంటే పెరిమీటర్ తీసుకోవాలి. ఒకవేళ టైల్స్ వేయాలంటే టైల్స్ దేంట్లో వేస్తారు? టైల్స్ వేయాలన్నా కల్టివేట్ చేయాలన్నా అది దేంట్లో చేస్తారంటే ఏరియాలో చేస్తారు. ఇక్కడ ఫెన్సింగ్ అన్నారు కాబట్టి పెరిమీటర్ ఇంటూ ఒక్కొక్క మీటర్కి ఎంత అంటే 22 రూపీస్. ఎగ్జామ్లో అయితే మీరు 11 మల్టిపుల్ చూస్తారు, నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి ఆన్సర్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా, నన్ ఆఫ్ దీస్ లేకపోతే డైరెక్ట్గా 11 మల్టిపుల్ అని చెక్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ క్యాలిక్యులేట్ చేయాలి. ఒకసారి చూడండి, ఏ వాల్యూ కావాలంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 7396. ఆల్రెడీ మీకు స్క్వేర్ రూట్ మెథడ్ తెలుసు. సో ఇక్కడ 6 అంటే పాసిబిలిటీ 4 స్క్వేర్ 16 లేదా 6 స్క్వేర్ 36. 73కి దగ్గరగా ఉండే స్క్వేర్ వాల్యూ ఎంత అంటే సో 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81. ఆల్రెడీ మనం బేసిక్ క్లాసులో క్యాలిక్యులేషన్ ట్రిక్స్లో ఇవన్నీ చెప్పాం, స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ ఇవన్నీ. ఇప్పుడు ఏది మన ఆన్సర్ అన్నది కన్ఫర్మ్ చేయడానికి 85 స్క్వేర్ తీసుకుంటే 8 యొక్క నెక్స్ట్ నెంబర్ 8 9s are 72 25. మరి ఆ 72 25 కంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి సో 86 అవుతుంది. సో 4 into 86 into 22. ఓకేనా, సో దీని నుంచి మనం మల్టిప్లై చేసేద్దాం. ఎలా అంటే ఇక్కడ 2 ఇటు ఇచ్చేస్తాను, అంటే 8 into 86 into 11 మల్టిప్లై చేద్దాం. 8 into 86 అంటే 8 6s are 48, 8 8s are 64 plus 4 68 into 11. 8 plus 8 అంటే 16, 1 క్యారీ, 14 plus 1 15, 1 క్యారీ. సో ఎంత అంటే 7 7568. 7568 అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? సో ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. క్వశ్చన్ నెంబర్ 15లో how many marbles of 10 centimeters length and 7 centimeters wide are required to pave the floor? So pave the floor of room 7 meters length and 4 meters breadth. ఎన్ని మార్బుల్స్ మనకు కావాలి? సో ఇప్పుడు ఇలా ఒక రూమ్ ఉందంట. ఆ రూమ్ యొక్క లెంత్ బ్రెడ్త్ రెక్టాంగులర్ షేప్ లో ఉంది. లెంత్ 7 meters అంట, అలాగే సో బ్రెడ్త్ 4 meters అంట. ఇందులో టైల్స్ వేయాలి. ఆ టైల్ యొక్క సైజ్ ఎలా ఉందనంటే 10 centimeters by 7 centimeters. మనకి ఎన్ని టైల్స్ అవసరం అవుతాయంటే ఫస్ట్ ఏం చేయాలి? ఆ రూమ్ ఏరియా ఎంత అన్న చూడాలి. ఆ రూమ్ ఏరియా ఎంత అనంటే 7 meters into 4 meters డివైడెడ్ బై ఇప్పుడు ఒక్కొక్క టైల్ యొక్క ఏరియా ఎంత, అంతే కదా. ఈ రూమ్ ఏరియా మొత్తం క్యాలిక్యులేట్ చేసాము. ఆ ఏరియా డివైడెడ్ బై ఒక్కొక్క టైల్ యొక్క ఏరియా ఎంత. ఎందుకనంటే సో ఒక్కొక్క టైల్ ఏరియా ఇంటూ ఎన్ని టైల్స్ కావాలి, అదేమవ్వాలంటే రూమ్ ఏరియాకి ఈక్వల్ అవ్వాలి.
ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ టైల్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క టైల్ ఏరియా ఎంత అంటే సో 10 సెంటీమీటర్స్ ఇంటూ 7 సెంటీమీటర్స్. ఇప్పుడు దీని నుంచి 7 క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీటర్ అంటే 100 సెంటీమీటర్స్, అలాగే 4 మీటర్స్ అంటే 400 సెంటీమీటర్స్. సో డివైడెడ్ బై 10 సెంటీమీటర్ స్క్వేర్. ఈ సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. కాబట్టి ఫైనల్ గా మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో 4000 టైల్స్ ఆర్ రిక్వైర్డ్. ఓకేనా, క్లియర్? సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే.